బిగ్ బాస్ హౌస్‌లో ఈరోజు కంటెస్టెంట్స్‌కు మరో బ్యాలెన్సింగ్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ కూడా పెడెస్ట్రియల్ దగ్గరికి చేరుకోవడానికి కొన్ని బాల్స్‌నైతే బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్లాల్సి ఉంటుంది గార్డెన్ ఏరియాలో. అయితే ఈ టాస్క్‌లో భాగంగా సంజన అలానే తనూజకి చాలా పెద్ద ఫైట్ జరిగిందట. తనూజ సంజనకు డాష్ ఇవ్వకపోయినా డాష్ ఇచ్చింది అనే ఫీలింగ్‌లో ఉంటుంది సంజన. అయితే ఈ టాస్క్‌కి సంచాలక్‌గా కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ అప్పుడు సంజనకు చెప్తూ ఉంటాడట. మీ మీ తన వీల్ అసలు మీకు తగలనే లేదు. మీరు అనవసరంగా తగిలిందని ఫీల్ అవుతున్నారు అంతే అని చెప్తున్నా సరే సంజన ఏమాత్రం సంచాలకుగా ఉన్న కళ్యాణ్ మాటలు వినకుండా తనూజ గేమ్‌లో ఉంటే మీరు సంచాలకుగా ఎప్పుడూ అన్‌ఫెయిర్‌గానే ఆడతారు అంటూ సంచాలకుగా చేస్తున్న కళ్యాణ్‌నైతే టంగ్ స్లిప్ అయ్యి మళ్ళీ సంజన గారు ఎగైనిస్ట్‌గా మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ సీజన్ మొత్తము టాక్టిక్స్ ప్లే చేయడంలో సంజన నంబర్ 1 అయినా సరే మాట్లాడేటప్పుడు మాత్రం ఏం మాటలు బయటికి వదిలితే నాకు పాజిటివ్ అవుతుంది, ఏ మాటలు అనేస్తే నెగెటివ్ అవుతుంది అనే విషయంలో మాత్రం అస్సలు ఆలోచించరనే చెప్పాలి. ఆమెకు కోపం వస్తే ఏ మాటలనైనా ఎలా అయినా వదిలేస్తారు. సో, ఈరోజు కూడా సంచలకి తనూజ గేమ్‌లో ఉంటే మీరు సంచాలకుగా ఎప్పుడు అన్‌ఫెయిర్‌గానే ఉంటారు. తనూజకి సపోర్ట్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడిందట. అయితే సంజనకి, తనూజకి బిగ్ ఫైట్ అయిందట. అయితే ఈ టాస్క్‌లో. ఇక ఈ టాస్క్‌లో స్కోర్స్ కూడా రావడం జరిగింది. స్కోర్స్ అయితే ఇమ్మాన్యుయల్ టాప్‌లో ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ మనం ప్రోమోలో కూడా గమనించినట్లయితే ఇమ్మాన్యుయల్ చాలా వీళ్ళందరికంటే ముందుగా వెళ్ళి ఆ పెడెస్టల్ పైన మగ్స్ లాగా ఉన్నవి పెట్టడం జరుగుతుందనమాట. సో, అక్కడ బ్యాలెన్స్ చేయడం ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ బ్యాలెన్సింగ్ టాస్క్‌లో భరణి గారు అలానే తనూజ వెనకగా ఉన్నారు. ఇక సుమన్ శెట్టి గారు, ఇమ్మాన్యుయల్ కొంచెం డీమన్ స్పీడ్‌గా ఆడుతున్నట్టుగా ప్రోమోలో మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ స్కోర్స్ విషయానికొస్తే ఇమ్మాన్యుయల్‌కి 150 పాయింట్స్ అయితే వచ్చాయి. అలానే డీమన్ పవన్‌కి 120 పాయింట్స్ అయితే వచ్చాయి. ఇక సుమన్ గారు, తనూజ, స ఎవరు భరణి గారికి అయితే 90 పాయింట్స్ వచ్చాయి. సంజన ఏదైతే మనకి ఎక్కువగా ఫైట్ చేసి ఫైట్‌లో బిజీ అయిపోయిందో సంజనకి కేవలం 80 పాయింట్స్ అయితే వచ్చాయంట. అంటే ఇప్పుడు కూడా సంజన గారు లీస్ట్‌లో ఉన్నారు. నిన్న అమౌంట్ విషయంలో కూడా ఆమెకి 0 వచ్చింది. ఈరోజు టాస్క్‌లో కూడా ఆమెకు 80 పాయింట్స్ మాత్రమే వచ్చాయి. టాప్‌లో అయితే ఇమ్మాన్యుయల్ కనిపిస్తున్నాడు. ఇక ఓటింగ్ అపీల్ కూడా ఇమ్మాన్యుయల్‌కే వచ్చిందట. సో, ఇమ్మాన్యుయల్ ఈస్ ప్రెజెంట్ టాప్ కంటెస్టెంట్‌గా ఉన్నాడు హౌస్‌లో టాస్క్‌ల వైస్‌గా. ఇకపోతే ఇమ్యూనిటీ టాస్క్ కూడా జరగబోతుంది హౌస్‌లో. సో, ఈ వారం ఎవరైతే నామినేషన్స్‌లో ఉన్నారో ఆ కంటెస్టెంట్స్‌లో ఒకరు సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇమ్యూనిటీ టాస్క్ ఆడేటప్పుడు. సో, ఇమ్యూనిటీ టాస్క్ మేబీ వీకెండ్ టైంలో పెట్టొచ్చు అన్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యలోనే ఆడియన్స్ కొంతమంది హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారు. ఇకపోతే ఎవరు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో టాప్‌లో ప్రెజెంట్ ఇమాన్యుయల్ దగ్గర ఎక్కువ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక తనూజ, భరణి, అలానే సుమన్ శెట్టి గారైతే ఈక్వల్‌గా వెళ్తున్నారని చెప్పొచ్చు. ఇక కళ్యాణ్ అయితే ఈ వారం నామినేషన్స్‌లో లేడు. కళ్యాణ్ అన్ని టాస్కులకి కూడా సంచాలకుగా వ్యవహరిస్తున్నాడు. ఆల్రెడీ ఫినాలే కంటెస్టెంట్ అయిపోయాడు కాబట్టి ఫస్ట్ ఫైనలిస్ట్. సో, కళ్యాణ్‌కైతే ఈ టాస్క్‌లో ఆడి ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. మరి మీకేమనిపిస్తుంది?